హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ అన్నారు, నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడే వార్ 2 మూవీ చూసుకుని అయితే ఇంటికి వచ్చేసాను. ఈ మూవీ నాకేమనిపించింది, బాగుందా లేదా, హిట్టా ఫట్టా, కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వ్యూస్ వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మూవీ విషయానికి వెళ్లే ముందు ఒక థింగ్ అయితే నేను చెప్పాలనుకుంటున్నా గాయ్స్. రీసెంట్గా ఏదైనా అమెరికా మూవీ కానీ లేదంటే మన ఇండియా నుంచి వచ్చిన అదర్ లాంగ్వేజెస్ మూవీ కానీ రిలీజ్ అయినప్పుడు వాటి టికెట్ ప్రైసెస్ $10 to $15 మధ్యలోనే ఉంటాయన్నమాట. పర్టికులర్గా మన తెలుగు మూవీస్ మాత్రం రిలీజ్ అయ్యేటప్పుడు వాటి ప్రైసెస్ $25 నుంచి $30 అలా ఉంటున్నాయి అనమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ మన తెలుగు ఫ్యాన్స్ అనేవాళ్ళు, పిచ్చి వాళ్ళు, ఎంత పెట్టినా చూస్తారు, ఎలా అయినా చూస్తారు. సో సినిమాని చూడడమే వాళ్ళకి ఇంపార్టెంట్ అనుకుంటున్నారేమో కానీ సో అమాంతంగా లైక్ తెలుగు మూవీస్ అంటేనే $25 నుంచి $30 అలా పెంచుకుంటూ పోతున్నారు అనమాట. దీనివల్ల మనకి నష్టమే అండ్ వాళ్ళకు కూడా నష్టమే అనమాట, సినిమా వాళ్ళకు కూడా. ఎందుకంటే నేను కూడా చాలా మందిని అడిగాను మా ఫ్రెండ్స్ని, సో బ్రో ఇట్లా సినిమాకి వెళ్తాం వస్తున్నారా అంటే $25 నుంచి $30 పెట్టి సినిమా చూడడం ఇప్పుడు అవసరమా? 2 రోజుల్లో పైరసీ వస్తుంది, లేదంటే HD ప్రింట్ వస్తుంది, అది చూసుకోవడం చాలా వరకు బెటర్. లేదంటే 3 రోజుల తర్వాత వాడే టికెట్లు తగ్గించేసి పెడతాడు, అలాంటప్పుడు చూసుకోవడం వల్ల బెటర్ అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అమెరికాలో ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం ఏంటంటే ఫ్యామిలీస్తో ఉన్నవాళ్ళు అనమాట. 2 కిడ్స్ ఉండడము, వైఫ్ ఉండడం, హస్బెండ్, ఇట్లా నలుగురు ఒక సినిమాకి వెళ్ళేటప్పుడు లైక్ $25 నుంచి $30 అంటే ఆల్మోస్ట్ $120 అండ్ పాప్కార్న్, కోక్ ఇవన్నీ కలుపుకొని $150 అంటే నలుగురికి సినిమా చూడడానికి అయ్యే ఖర్చు 12,000 నుంచి 13,000 అలా అవుతుంది అనమాట. ఇంత అమౌంట్ పెట్టుకొని ఒక సినిమాకి వెళ్ళాలి అంటే మాత్రం చాలా భయపడుతున్నారు అనమాట డే 1 చూడడానికి. తర్వాత వెళ్తున్నారా లేదా, లేదంటే తర్వాత వేరే ఆప్షన్గా చూసుకుంటారా, ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తున్నారా తెలియదు కానీ సో ఇంత వరకు మాత్రం ఓన్లీ మన తెలుగు మూవీస్కి మాత్రం ఇలా జరుగుతుంది. ఇక్కడ మనకి వార్ 2 అనేది ఒక స్ట్రైట్ హిందీ ఫిల్మ్ అనమాట. దీనికి హిందీ ఫిల్మ్ ప్రైస్ వచ్చేటప్పటికి $18 అలా ఉందన్నమాట. బట్ పర్టికులర్గా మన తెలుగు ఫిల్మ్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే $25 అలా పడుతుంది అనమాట. సో ఇంత అమౌంట్ పెట్టుకొని ఎందుకు వెళ్ళాలా అన్న సంగతి అయితే నాకైతే అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు రివ్యూ చేస్తాను కాబట్టి, పక్కా మూవీకి వెళ్ళాలి కాబట్టి సో అంత అమౌంట్ పెట్టుకుని అయితే నేనైతే వెళ్తున్నాను. కానీ సో రిమైనింగ్ పీపుల్ అలా ఆలోచిస్తారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారంటే వాళ్ళు వెళ్తారు, ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ, వేరే మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ ఇంత అమౌంట్ పెట్టుకుని ఎందుకు వెళ్తారు? వాళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళు వెళ్తారు. కానీ సో చాలా వరకు ఆలోచించాలి. ఎవరైతే లైక్ ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో, ఎవరైతే మూవీస్ యూఎస్లో రిలీజ్ చేస్తున్నారో వాళ్ళైతే మీరు టికెట్ విషయానికి, ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికి చాలా ఆలోచించుకోవాలని చెప్పి చెప్తున్నాను. ఇంకా మూవీ రివ్యూ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ లైక్ నాకేమనిపించిందంటే ఒక డీసెంట్ అటెంప్ట్ అని అయితే చెప్పాలి. సో ఈ మూవీలో చాలా పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి అనమాట. వాళ్ళైతే 100% ఈ మూవీకి అయితే ఎఫర్ట్ పెట్టేశారు. సో ఇంకా స్టోరీ విషయానికి వచ్చేస్తే నేనైతే చెప్పాలనుకోవట్లేదు, చాలా స్పాయిలర్స్ అవుతాయి కాబట్టి. ఇంతకుముందు కింగ్డమ్ మూవీ కూడా నేను ఎలానే చెప్పాను కాబట్టి చెప్పేసి కింద కామెంట్స్లో అయితే నన్ను వేసి పడేశారు కాబట్టి నేనైతే సో స్పాయిలర్స్ ఏమి ఇవ్వాలనుకోవట్లేదు. పర్ఫార్మెన్సెస్ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అయితే ఇంట్రడక్షన్స్ కానీ, వాళ్ళిద్దరి మధ్యన సీక్వెన్సెస్ కానీ అండ్ ఇంటర్వ్యూల మధ్య వచ్చే సీక్వెన్సెస్ కానీ చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ కానీ చాలా అదిరిపోయి అని అయితే చెప్పాలి. అండ్ ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఏంటంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా క్లైమాక్స్లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. సో కొన్ని స్పాయిలర్స్ ఉంటాయి, నేనైతే చెప్పాలనుకోవట్లేదు. ఆ సాంగ్ మనకి ఫస్ట్లో వస్తుందా, లేదంటే సెకండ్ హాఫ్లో వస్తుందా, వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చేసేది, లేదంటే క్లైమాక్స్లో వస్తుంది అనేది మీరు థియేటర్లోనే చూడాలన్నమాట. ఇంకా నెగిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో లైక్ విఎఫ్ఎక్స్ సీన్స్ అయితే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయితే చేసేయని అయితే చెప్పాలి. ఎందుకంటే లైక్ ఈ మూవీలో కొన్ని లైక్ ట్రైన్ సీక్వెన్సెస్ కానీ, ఫ్లైట్లో వచ్చే లైక్ హెలికాప్టర్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ ఇంతకుముందు లైక్ పఠాన్లో కానీ, లేదంటే జవాన్లో కానీ, లేదంటే వార్ 1లో చూసామన్న లైక్ ఫీల్ అయితే కలుగుతుంది. ఇంతకుముందు చూసినవే మళ్ళీ తీసుకొచ్చి పెట్టారా అన్న సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది నాకైతే మాత్రం. సో లైక్ విఎఫ్ఎక్స్ అయితే కొంచెం డౌన్ అయితే అని చెప్పాలి. అండ్ మ్యూజిక్ కూడా నాకు అంత అనిపించలేదు అనమాట. లైక్ ఫస్ట్ హాఫ్లో కొంచెం పర్లేదు అనిపించింది కానీ సెకండ్ హాఫ్లో అంతంత మాత్రం అయితే ఉందని చెప్పాలి. సో మ్యూజిక్ ఇంకా మంచిగా ఇచ్చుంటే బాగుండేది, ఇంకా బాగుంటే బాగుండేది అని అయితే నాకైతే అనిపించింది. ఓవరాల్గా లైక్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్కి కంపేర్ చేసుకుని చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్ అయితే నాకైతే బాగా నచ్చింది కానీ అండ్ ఫస్ట్ హాఫ్ కంటే. సో
ఓవరాల్గా లైక్ ఎన్టీఆర్కి హృతిక్ రోషన్కి ఇదైతే మంచి మూవీ అని అయితే చెప్పాలి. సో నాకైతే ఈ మూవీ అయితే డీసెంట్గా అనిపించింది. ఒకవేళ మీరు మూవీ చూస్తే మీకేమనిపించింది అండ్ మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడే కూలీ కూడా చూడడానికి అయితే వెళ్తున్నాను అనమాట. ఈ 2 మూవీస్లో ఏది బాగా నచ్చింది ఏంది అనేది మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడ వరకు చూస్తే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్గా చెప్పాలంటే వార్ 2 అనేది నాకైతే ఒక 3 to 3.5 అండ్ అవుట్ ఆఫ్ 5 అని అయితే చెప్పాలి రేటింగ్. సో ఇది గాయ్స్ ఈ వీడియో రివ్యూ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.